ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. 121వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనల్ని కాపాడువాడు ఎవరు అనేది వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడి ఉందండి. నా దేవుని బిడ్డలారా, గమనించండి, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అలాగే మరి ఇశ్రాయేలును కాపాడువాడు అనగా ఎవరు అనంటే, నా దేవుని బిడ్డలారా, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఇప్పుడు అతను దేవుని సొత్తు అయ్యాడు, దేవుని జనమయ్యాడు. నా దేవుని బిడ్డలారా, బలమైన జనానికి యాకోబును దేవుడు నా దేవుని బిడ్డలారా ప్రధానమైన వ్యక్తిగా మార్చుకున్నాడు. అందును బట్టి ఆయన అంటున్నాడు, ఇప్పుడు నీ జీవితం మార్చబడింది కనుక, నీ బ్రతుకు మార్చబడింది కనుక, నీ యొక్క ప్రవర్తన మార్చబడింది కనుక నేను నిన్ను కాపాడుకుంటాను. ఎలా కాపాడుకుంటాడట? కునకాక నిద్రపోక కాపాడుకుంటూ ఉన్నాడట. నా దేవుని బిడ్డలారా, మన ప్రాణమునకు హాని కలగకుండా ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మన యొక్క రాకపోకలలో ఆయన మనలను కాపాడుతున్నాడు. ఇలా చెప్పుకుంటే ఈ యొక్క అధ్యాయంలో చాలా సంగతులు, ఏ అపాయం రాకుండా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేమండి. ఈరోజు నా దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితాలలో, మన యొక్క కుటుంబ వ్యవస్థలో మన పిల్లలు కాపాడబడాలన్నా, లేకపోతే మనకు ఇవ్వబడినటువంటి అది ఏదైనా సరే కాపాడబడాలన్నా, నా దేవుని బిడ్డలారా, ఆయనే మన ఎడల తోడై ఉండి ఆయన ప్రతి దానికి కంచి వేస్తూ ప్రభు కాపాడుకుంటూ రావాలండి. ఆయన కాపాడకపోతే మనకు కాపుదల లేదండి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంత దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ఎటు చూసినా సరే భయంకరమైనటువంటి మరణాలు కానీ, తెగులు కానీ, నాశనము కానీ, అపాయము కానీ, యుద్ధాలు కానీ, ఎటు చూసినా కానీ జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో నా దేవుని బిడ్డలారా, మనము ఈ రోజున సజీవంగా బ్రతుకుతున్నామంటే అది దేవుని యొక్క కాపుదలని మనం నిశ్చయముగా చెప్పగలం. ఎందుకనంటే ఆయన హస్తం మన మీద ఉంది. ఆయన యొక్క దక్షిణ హస్తము చేత ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఆనాడున యోబు కుటుంబాన్ని ప్రభు కాపాడినట్లుగా, నా దేవుని బిడ్డలారా కంచి వేసి కాపాడుతున్నట్లుగా ఈరోజు ఆయన ప్రజలమైనటువంటి మనల్ని కూడా తన సొత్తు కనుక, తన జనాంగము కనుక ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల నిరంతరము మన మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద ప్రభు నిత్యము ఉంచులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయా నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. నిజమే అయ్యా, మమ్మల్ని నిత్యము కాపాడుచున్న దేవుడు నాయన, ఒక కావలి వాణిగా మా కొరకు నా ప్రభా, అయా నా తండ్రి నైనా కునకాక నిద్రపోక నా తండ్రి నైనా అయా మమ్మల్ని కాపాడుచున్న ఏ దుష్ట మృగము కానీ, అయా నా తండ్రి ఏ అపవాది కానీ, ఏ లోకము కానీ నైనా మా ఎద్దుకు రాకూడదని నా ప్రభా, అవి ఏవి కూడా నైనా అయ్యా మమ్మల్ని అపవిత్రపరచకూడదని నైనా నువ్వు కాపాడుతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించమని, ప్రతి కుటుంబాన్ని నైనా మీరు కంచి వేసి కాపాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.